హలో అండి. ఇవాళ చాలా హెల్తీ అండ్ ఎన్నిసార్లు చేసినా కూడా ఫెయిల్ గాని ఒక మంచి ఫ్రైడ్ రైస్ రెసిపీ చూపిస్తానండి. దీంట్లో మీకు ఎన్ని రకాల వెజిటేబుల్స్ కావాలంటే అన్ని రకాలు యాడ్ చేసుకోవచ్చు. నాతో అయితే ప్రస్తుతానికి బఠానీ, చిక్కుడు గింజలు అలాగే బీన్స్ ఉన్నాయి. మీరు క్యారెట్, పన్నీర్, మష్రూమ్స్, క్యాప్సికమ్ అలా ఏవైనా వేసుకోవచ్చండి. ఫస్ట్ గోలం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని అంటే కొన్ని మాత్రమే ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇంకా ఎక్కువ వేసుకోకూడదు. మీతో కాజు ఉంటే కాజు, కరివేపాకు కూడా ఈ పాయింట్ ఆఫ్ టైంలోనే వేసుకొని మీకు ఎంత కారానికి కావాలంటే అంత కారం తగ్గట్టు ఇప్పుడే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోండి. నేను మా బాబు కోసం చేస్తున్నాను కాబట్టి జస్ట్ ఒకటి వేసాను. ఇంకా తర్వాత మొత్తం మనం ఏమేమైతే వెజిటేబుల్స్ దీంట్లో వేయాలనుకుంటున్నామో అన్నీ ఇప్పుడే వేసేసేయండి. మీరు ఏమి కుక్ చేయాల్సిన అవసరం లేదు. కుక్ చేసామంటే మరి అది వేరే టేస్ట్ వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా మంచిగా ఇక్కడే మగ్గిపోవాలన్నమాట. అప్పుడే మరి ఓవర్ కుక్డ్ కాకుండా కొంచెం క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుంది నములుతూ ఉంటే. ఇంక ఇప్పుడైతే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఆల్రెడీ రైస్లో కూడా ఉప్పేసి ఉడకబెట్టింటాం కాబట్టి వెజిటేబుల్స్కి సరిపడ ఉప్పు మాత్రమే వేసుకోండి ఇక్కడ. ఇంక మూత పెట్టేసి అవి బాగా మగ్గనిచ్చేయండి. దాని తర్వాత మనకి కొంచెం పులుపు ఎక్కువగా ఉండాలనుకుంటే ఒక మీడియం సైజు 2 టొమాటోస్ తీసుకోండి. నేనైతే ఒక 2 టమాటోస్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా, ఆల్రెడీ సగం కుక్ అయిపోయినాయి వెజిటేబుల్స్. ఇప్పుడు వచ్చేసి మనము టొమాటో యాడ్ చేసుకుంటాం. టమాటో చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నామంటే అండి ఆ టొమాటో కూడా మొత్తం ఉడికి గుజ్జు గుజ్జు అయిపోయేలోపు వెజిటేబుల్స్ కూడా ఎలాంటి రా స్మెల్ లేకుండా మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోవట్లేదు, అవసరం లేదు. దీంట్లోకి మాత్రం ముఖ్యంగా అండి శాహీ బిర్యానీ ఉంటుంది కదా, ఆ బిర్యానీ మసాలా ఒక్కటి చాలండి. ఇంకంతేను. అంతకుమించి వేరే ధనియా పొడి, కారం పొడి అలాంటివి ఏమి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆ శాహీ బిర్యానీ మసాలా ఒక్కటి తెచ్చి పెట్టుకున్నామంటే చాలండి. ఇంకా చూసారు కదా, టొమాటోస్ అంతా ఎంత బాగా మగ్గిపోయిందో, మొత్తం కలిసిపోయింది. ఇంక ఇప్పుడు ఆ మసాలా పొడి ఒక్కటి వేసుకొని బాగా కొంచెం ఆ స్మెల్ కూడా పోయేంత వరకు మగ్గించిన తర్వాత మీరు డైరెక్ట్గా రైస్ యాడ్ చేసేసుకోవచ్చండి. కావాలనుకుంటే మీరు కొంచెంగా క్రంచీగా ఉండాలనుకుంటే కాజూసు నెయ్యిలో వేయించి అన్నం మొత్తం కలిపిన తర్వాత వేసుకోండి. చాలా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది అనమాట. ఈ మసాలా ప్యాకెట్ ఆల్మోస్ట్ 60 రూపీస్ ఏమో ఉంటుందండి. మనకి చాలాసార్లు వస్తుంది అనమాట. మీరు ఎప్పుడైనా ఎక్కువ వంటలు చేయడానికి ఓపిక లేనప్పుడు అలాంటి టైంలో కూడా ఈ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కువ కర్రీస్ కూడా అవసరం లేదు. అండ్ దీనికి సైడ్ డిష్గా రైతా అయితే గిన బాగుంటుంది అనమాట. ఇంకా పిల్లలకైతే చెప్పనక్కర్లేదండి, చాలా ఇష్టపడతారు. అండ్ మామూలుగా కర్రీలు చేసి పెడితే తినరు కదా, ఇలా ఫ్రైడ్ రైస్ లాగా చేసి పెట్టామంటే వెజిటేబుల్స్ వెళ్తాయి, మనకి హ్యాపీగా ఉంటుంది కదా. మీకు ఎంత రైస్ తక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే రైస్ తక్కువ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ ఎక్కువ ఉండేలాగా చేసుకోండి. అంతేను. రైస్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి మీకు మసాలా పొడి సరిపోయిందా లేదా, ఉప్పు అవన్నీ. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలనిపించిందంటే ఇప్పటికి కూడా కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. అంతే తప్పించి కారం పొడి అస్సలు యాడ్ చేసుకోకూడదండి. లైట్గా పైన నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుంది. నాకైతే పర్సనల్గా నెయ్యితో ఇష్టం ఉండదు కాబట్టి నేను వెయ్యలేదు. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.